సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో మనం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాం హరిహర వీరమల్లు సినిమా గురించి. సో ఈ రోజు మాత్రం ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది సినిమా నుంచి. సో అందులో లుక్స్ అంతా చూస్తే అందరూ మిస్మరైజ్ అవుతున్నారు. మీకు ఎట్లా అనిపించింది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి జగన్మోహన్ రెడ్డి గుండె జారిపోయేలా ఉంది ఆ సాంగ్. ఎందుకంటే ఎంత ఎనర్జీగా ఉందంటే సాంగ్, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మా సాంగ్ గురించి ఆలోచిస్తేనే పూర్తి సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదురా బాబు అనే ఆలోచనలో ఉన్నాం. పూర్తి సాంగ్ వచ్చే బదుకి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోతుంది. మామూలుగా లేదండి, చాలా ఆయన స్టైలే వేరు కదా, ఆయన స్టైలే వేరు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. అంటే ఆయన జస్ట్ ఒక ఫోటో కనిపిస్తేనే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. మరి రీసెంట్ గా అది పొట్ట సంథింగ్ అని కొంతమంది ట్రోల్ చేస్తారు. మరి వాళ్ళందరికీ ఇది ఒక చెంపపేట అనుకోవచ్చా? ఇప్పుడు పంచకట్టు కిందకి కడితే పొట్ట ఎవరికైనా మానవుడు కనపడుతుంది, మనిషి కానివాడు కనపడదు. వాస్తవంగా మీరు అందరూ చెప్పండి, పంచకట్టు మన బొడ్డు కింద కడితే పంచకట్టు గురించి తెలిసినోడు తెలుస్తుంది. ఎవరికైనా పొట్ట అలాగే కనిపిస్తుంది, సిక్స్ ప్యాక్ ఉన్నవాడికి కూడా అలాగే కనిపిస్తుంది. తెలియక సన్నాసులు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు, అంతే తప్ప అదేం కాదు. ఇప్పుడు ఈ సాంగ్ చూసి గుండె బద్దలైపోయి ఉంటుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా. ఎవడాడు ఏంటి పవన్ కళ్యాణ్ బాయ్కాట? ఈ అమ్మ పవర్లో లేనప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు, ఈవేళ పవర్లో ఉన్నాడు బాయ్కాట. పిఠాపురంలో టీడీపీ వర్మ కూడా ఎట్లా గెలిచో స్వామి అసలు అంటున్నాడు పవన్ కళ్యాణ్. అవునా? ఏమో నిజాయితీ చచ్చిపోయిందమ్మా ఆయనలో. నీతి నిజాయితీ పోయి ఏమంటారు, ఒక నీచుల్లాగా తయారవుతున్నాం. మరి ఎందుకు ఇన్ని రోజులు బాగానే ఉన్న వర్మకి ఏమైంది సడన్గా? చంద్రబాబు నాయుడు ఉద్యోగం లేదు, దాని గురించి పవన్ కళ్యాణ్ పడి ఎడితే ఏం బాగుంటుంది? ఎవరు ఉద్యోగం ఎందుకు బీక్కుంటాడు? ఆయనకి మరి మరి ముఖ్యమంత్రి పదవి ఏమో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, పీక్కోవడం ఏంది? వాళ్ళు కలిశారు కాబట్టి బ్రహ్మాండమైన అద్భుతంగా వాళ్ళు గెలిచారు. ఆ సాంగ్ ఎలా ఉంది సార్ ఫైనల్ గా? ఏముంది సార్, సాంగ్ అద్భుతం సార్. సాంగ్ గురించి వేరే మాటలే లేవు, పగిలిపోయిందంటే. అసలు చూడండి, రేపటికల్లా చూడండి, ఎప్పుడు దాకా వద్దు, రేపు పొద్దున కల్లా చూడండి ఎలా ఉంటుందో సాంగ్, అద్దరిపోద్ది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మంది ఫోన్ చేశారు నాకు, అదిరిపోయింది అన్నయ్య ఆ సాంగ్ అని. చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నారు.